బోగస్ పెన్షన్లు ఇది ఎప్పటి నుంచో ఉన్న చర్చ, కానీ ఎవరు కొలిక్కి తేలేని సమస్యగా మిగిలిపోయింది. అయితే రేవంత్ సర్కార్ సామాజిక భద్రతా పెన్షన్లలో అక్రమాలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ ను చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ లో ఇప్పటికే 10% అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారట. ఈ ఆడిట్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అర్హులైన పేదలకే లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వం టార్గెట్ గా చెప్తున్నది. ఈ ఆడిట్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అర్హులైన పేదలకే లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వం టార్గెట్ గా చెప్తున్నారు. 4 జిల్లాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది సర్కారు. ఇందులో భాగంగా దాదాపు 20,000 మంది పెన్షనర్ల వివరాలను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయట. ఈ శాంపిల్స్ లోనే దాదాపు 2,000 మంది అంటే 10% అనర్హులుగా తేలారట. వీరిలో చనిపోయిన వారి పేరుతో పెన్షన్లు తీసుకుంటున్న వారు, 50 ఏళ్లు కూడా నిండకుండానే వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న యువకులు ఉన్నారట. అంతేకాకుండా ఎలాంటి శారీరక వైకల్యం లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లు బయటపడింది అంటున్నారు. దీంతో నెలకు కోట్ల రూపాయల ప్రభుత్వం ధనం మిస్యూజ్ అవుతుందని ప్రభుత్వం భావిస్తుందట. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన తనిఖీల్లోనే ఇన్ని బోగస్ పెన్షన్లు బయటపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఇంకా ఎన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిన తర్వాత అనర్హులుగా తేలిన వారందరినీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడమే కాకుండా ఇప్పటి వరకు వారు అక్రమంగా పొందిన సొమ్మును రికవరీ చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందట. అనర్హులను ఏరివేయడం ద్వారా మిగిలే నిధులను కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని, పెన్షనర్లను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో ప్రభుత్వం 43 లక్షల మందికి చేనేత పెన్షన్లు అందిస్తోంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పెషల్ కేర్ తీసుకుని ఎయిడ్స్, దివ్యాంగులు, డయాబెటీస్ పెన్షన్లకు కలుపుకొని కొత్తగా దాదాపు 20,000కు పైగా పెన్షన్లు ఇస్తుంది. ఇలా వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2,016 చొప్పున పెన్షన్ అందిస్తుండగా దివ్యాంగులకు నెలకు 4,016 చెల్లిస్తున్నారు. ఇక డయాలసిస్ రోగులు సహా ఇతర దీర్ఘకాలిక రోగులకు నెలకు 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్లు అందిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సాధారణ పెన్షన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్ నుంచి 6,000కు పెంచుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. పెన్షన్లను పెంచే ముందు బోగస్ పెన్షన్దారులకు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట రేవంత్ సర్కార్. ఫోరెన్సిక్ ఆడిట్ అమలు చేస్తూ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వాడనుంది సర్కార్. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లను ఇస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. ఇలా డైరెక్ట్ గా అకౌంట్లో పెన్షన్ నగదు జమ కావాలంటే ప్రతి ఏడాది లైవ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కింది అధికారుల కకృతితో చాలా మంది నకిలీ లైవ్ సర్టిఫికేట్స్ అందించి ఇప్పటికీ పెన్షన్లు తీసుకుంటున్నట్లు సర్కార్ దృష్టికి వచ్చిందట. చనిపోయిన వారి పేరు పైన ఇప్పటికీ కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారట. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో నిజమైన బెనిఫిషియరీ ఎవరో తేలిపోనుంది. అంతేకాదు లబ్ధిదారుల్లో వృద్ధులు, నడవలేని వారు ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఫేషియల్ రికగ్నైజేషన్ రికార్డ్ చేయనున్నారట. ఫిబ్రవరిలోపు ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. లెక్క తేలిన తర్వాత ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందిన వారి నుంచి పెన్షన్ దరఖాస్తులు స్వీకరించనుందట సర్కార్. వచ్చే బడ్జెట్ లో కొత్త పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారట. ప్రస్తుతం ఉన్న బోగస్ పెన్షన్దారుల లెక్క తేలిన తర్వాత అర్హులకు కొత్తగా పెన్షన్ మంజూరు చేయటంతో పాటు ఇప్పటికే పెన్షన్ అమౌంట్ ను పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. ఆ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తుంది. మరి పెన్షన్ల ఏరివేతతో వచ్చే సవాళ్లను కాంగ్రెస్ సర్కార్ ఎలా ఫేస్ చేయబోతుందో చూడాలి.